√6 ఇంటూ √6 ఇంటూ √6 ఇంటూ అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ వాల్యూ ఎంత అని అడిగినప్పుడు ఇక్కడ మనకు చాలా మందికి ఏం తెలుసు అంటే √a ఇంటూ √a ఇంటూ √a ఇంటూ √a ఇంటూ అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టైమ్స్ అడిగితే ఆన్సర్ ఏ. ఇది చాలా మంది స్టూడెంట్స్ తెలుసమ్మా. వాళ్ళు ఈ క్వశ్చన్ చూడగానే √6 ఇంటూ √6 ఇంటూ √6 ఇంటూ అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టైమ్స్ అడిగేసరికి హ్యాపీగా ఆన్సర్ ఏమంటారంటే రూట్ తీసేస్తారు ఆన్సర్ అంతమ్మా 6. ఎందుకంటే ఏనేగా ఇక్కడ వచ్చేది అంటే ఈ 6 వస్తుంది అంటే ఆన్సర్ ఈ 6 అని చెప్పేస్తారు. ఐ లైక్ ఇట్, ఇంతవరకు నాకు ఓకే. కానీ ఎగ్జామినర్ ఇక్కడతో అవుతాడని ఏం లేదే. ఓకే, ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నానంటే ఇక్కడ అన్ని స్క్వేర్ రూట్లు ఉంటే ఓకే బాగానే ఉంది. ఓకే, నీకు ఆన్సర్ కూడా వచ్చేసింది, ఇంకా హ్యాపీ నాకు. ఓకే, ఇదే ఎగ్జామ్లో వేస్తే నీకు మార్క్స్ వస్తాయి కాబట్టి నేను కూడా ఆనందిస్తానమ్మా. ఓకే, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సపోజ్ √6 ఇంటూ √6 ఇంటూ √6 ఇంటూ ఇలా ఇన్ఫైనైట్ టైమ్స్ ఇస్తే మనం ఏం చేయాలి అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ 6 కాదు. సో ఈ ఆన్సర్ నువ్వు చేయగలగాలి అంటే దీని యొక్క కన్వెన్షనల్ ప్రొసీజర్ కూడా తెలిసి ఉండాలి. నేను మీకు చెప్పే పాయింట్ ఏంటి అంటే ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు దాన్ని నేర్చుకునేటప్పుడు షార్ట్ కట్స్ నేర్చుకునే ముందు ఒరిజినల్ ప్రొసీజర్ నేర్చుకోండి. షార్ట్ కట్ నేర్చుకునే ముందు షార్ట్ కట్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో నేర్చుకోండి, ఫెయిల్ అయితే ఎలా చేయాలో నేర్చుకోండి, లేకపోతే వర్కౌట్ కాదు. మరి దీని యొక్క కోర్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే చూడండి, nth√a ఇంటూ nth√a ఇంటూ nth√a ఇంటూ అమ్మ ఇది మనం క్లాస్ రూమ్లో అయితే ప్రూవ్ కూడా చేసుకుంటాం అమ్మా. అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టైమ్స్ అడిగితే వాడు ఇక్కడ ఎంత అయితే ఇచ్చాడో దానికన్నా ఒకటి తగ్గించు అంటే n-1th√a అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఎంత అవుతాం ఆన్సర్ n-1th√a. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి 2లోంచి 1 తగ్గిస్తే 1 కాబట్టి 1 అంటే రాయక్కర్లేదు కాబట్టి ఏ. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన అంటే ఇది క్యూబ్ రూట్ కాబట్టి 1 తగ్గిస్తే 2 కాబట్టి √6 అంటే ఆన్సర్ ఇస్ √6 సింప్లీ. అంటే నువ్వు తెలుసుకోవాల్సిన అంటే ఇలా కాన్సెప్ట్ ప్యూర్గా నేర్చుకోవాలి. క్లాస్లో అయితే దీని ప్రూఫ్ కూడా చెప్తాను.